హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయత్రి శరత్ అన్ప్లగ్డ్. అయితే ఈరోజు మనం ఒక చిన్న విషయాన్ని డిస్కస్ చేద్దాం. నార్మల్గా హౌస్ వైఫ్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. కానీ అంతకన్నా ముందు ఒక విషయం, నాకు నిన్ననే 200 మంది సబ్స్క్రైబర్స్ అయినరు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ ఈ సపోర్ట్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నార్మల్గా అందరూ హౌస్ మేకర్స్ అని, అంటే ఇంట్లో హౌస్ వైఫ్ ఉంటారు కదా, వాళ్ళు అందరికన్నా ముందు 5 AM 6 AM కొందరు 4 AM కూడా లేస్తారు. లేచి కుటుంబ సభ్యులకు, భర్తలకు, అంటే ఇంట్లో వాళ్ళందరికీ మ్యాక్సిమం కావాల్సిన పనులన్నీ వాళ్ళే చూసుకుంటారు. అంతా చూసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించి లంచ్ బాక్స్లు ఇచ్చి పంపించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకు వర్క్ అనేది యథావిధిగానే ఉంటుంది. అయినా వాళ్ళకు ఒక గుర్తింపు అనేది ఉండదు, వాళ్ళకు ఒక డైలీ రొటీన్ అనేది అయిపోయింది. అలాంటి వాళ్ళు కొద్దిగా అయినా వాళ్ళ కోసం కొద్దిగా టైం, అనగా మెడిటేషన్ కానీ వ్యాయామం చేయడానికి, అంటే అందరూ అంటారు పూజ చేస్తారు, వాళ్ళకేం టైం లేదా, జీతం లేని పని మనుషులు, అది ఇదని మాట్లాడతారు. కానీ అదే ఒక హౌస్ వైఫ్ స్థానంలో మీరు ఉండి అలా చేస్తారో ఒక్కసారన్నా ఆలోచించుకోండి. వంట అనేది 3 పూటలు ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. అది కూడా మళ్ళీ దానికి బాగుందని చెప్పకపోగా పేర్లు పెడతారు. అదేవిధంగా షాపింగ్ విషయంలో అమ్మాయిలు షాపింగ్ ఎక్కువ చేస్తారు. ప్రతి పండుగకు, ప్రతి బర్త్డేకు, ఎవరిది బర్త్డే ఉన్నా, పెళ్లి రోజు ఉన్నా వాళ్ళే షాపింగ్ చేస్తారు అని మాట్లాడతారు. ఎంత షాపింగ్ చేసినా, ఏం చేసినా అది ఒక భర్త కానీ అత్తమ్మ కానీ వాళ్ళ ఇంటిని ప్రతిబింబించేది ఇల్లాలు కాబట్టి వాళ్ళు రెడీ అయ్యే దాన్ని బట్టే వాళ్ళ విలువ ఉంటుందని చెప్పి అది అనే విషయం వాళ్ళకు తెలుసా తెలియదా నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ఎవరు ఎంత రెడీ అయినా అది వాళ్ళ సెల్ఫ్, అది మనం ఒకరిని జడ్జి చేయొద్దు. కొందరు ఇన్స్టాలో ట్రెండ్ అవుతారు, కొందరు యూట్యూబ్లో ట్రెండ్ అవుతారు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఒకరిని జడ్జి చేసే ముందు మనం ఏం చేస్తున్నాం అనేది మనం చూసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంది, ఆమె ఏం వీడియోలు చేస్తుంది, అది ఇదని కూడా మాట్లాడతారు. ఎవరెంత మాట్లాడినా కానీ మీ పనుల్లో అయితే నేను వచ్చి మాట్లాడతలేను కదా, మీరు ఏంది ఇట్లా చేస్తున్నారని చెప్పేసి. అలాగే నా ప్రైవసీ కూడా మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. నేనేం మిమ్మల్ని బలవంతం పెట్టట్లేదు కదా నా వీడియోస్ చూడండి అని. ఇష్టమైన వాళ్ళు చూస్తారు. నేనేం మా ఫ్యామిలీకి తెలియకుండా ఇల్లీగల్గా లేకపోతే ఏదో అసభ్యకరమైన కంటెంట్ అయితే నేనేం చేయట్లేదు. నా పిల్లల్ని నేను చూసుకుంటూ నాకు వీలున్నప్పుడు నేను వీడియో చేస్తున్నా. అంతేగాని ఎవరిని నేను కించపరచాలని, ఒకరిని ఇబ్బంది పెట్టాలని అయితే నేనేం చేస్తాను కదా. ప్రతి ఇంటిని స్వర్గంగా మార్చేది ఒక హౌస్ వైఫే. వాళ్ళకు విలువ లేకుండా మీరు ఎంత నగలు ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే వాళ్ళకు ఫస్ట్ కొద్దిగా స్వేచ్ఛ ఇవ్వండి. వాళ్ళకు కూడా ఒక రోజు బయటికి తీసుకెళ్ళడం అలాంటివి చేస్తూ ఉంటేనే ఇల్లాలు ఆనందంగా ఉంటేనే ఇల్లు కూడా ఆనందంగా ఉంటుంది. మీరేం పెద్ద పెద్ద సర్ప్రైజ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్ళడం, అలాంటి చిన్న చిన్న విషయాలకే ఆనందపడిపోతుంటారు. అంటే అందరూ అలా ఉంటారని కాదు, కాకపోతే పిల్లలతో అందరితో వాళ్ళు టైం కేటాయించి వాళ్ళంతా చేసినప్పుడు మీరు పిల్లల ముందర వాళ్ళకు విలువ లేకుండా మాట్లాడితే రేపటి నాడు పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు. అవన్నీ గుర్తు పెట్టుకొని పిల్లల ముందు మర్యాదపూర్వకంగా ఉండండి. చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్కి నేను చెప్పేది ఒక్కటే, పిల్లల ముందు బ్యాడ్ లాంగ్వేజ్ యూస్ చేయొద్దు. ఏం గొడవలు ఉన్నా ఏమున్నా సరే కానీ మన పర్సనల్ స్పేస్లోనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే పిల్లలు దాన్ని వాళ్ళకు తెలియదు, ఆ వర్డ్ ఏందో తెలియదు, ఆ మాటకు అర్థం తెలియదు, వాళ్ళు సడన్గా వేరే వాళ్ళని అంటుంటారు. ఇంకొక విషయం, ఏదన్నా ఒకటి తల్లి కానీ తండ్రి కానీ భయపెడుతున్నప్పుడు ఎవ్వరు కూడా వచ్చి మధ్యలో వెనకేసుకురావద్దు. ఎందుకంటే వాళ్ళకు గారాబం అనేది ఎక్కువై తర్వాత అదే గారాబం మొండిగా తయారయ్యే వాళ్ళు ఎలా అవుతారంటే మన మాట వినకుండా అవుతారు. ఇప్పుడు అది మనకు బాగానే అనిపిస్తుంది,
నార్మల్గా కొందరు పిల్లలు కొడుతుంటే నవ్వుతారు. అలా నవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి కొట్టడం అనేది ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇప్పుడు బాగానే హ్యాపీనెస్ ఇస్తాయి, కానీ తర్వాత అదే చాలా ప్రాబ్లం అవుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, మామూలుగా పిల్లల హెల్త్ గురించి ఏ తల్లి అయినా కేర్ తీసుకుంటుంది. ఏదో చిన్న ఇష్యూ జరిగింది, హెల్త్ ఇష్యూ వచ్చింది అన్నంత మాత్రాన ప్రతిదానికి తల్లిది ఒక్కటే తప్పు ఉండదు. అంటే తండ్రిది తప్పు ఉంటుందని నేను చెప్పట్లేదు. మామూలుగా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ అందరికీ ఏదో ఒక ఇష్యూ ఉండనే ఉంటుంది. అది ఇప్పుడు తెలియకపోయినా తర్వాత మెల్లగా తెలుస్తూనే ఉంది. అలాంటప్పుడు కొంచెం హైజీనిక్గా చేయండి అని చెప్పండి. చెప్పే విధానంగా కూడా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా పిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు కొట్టి అల్లరి చేయొద్దు అని చెప్పడం ఒక విధానం, అల్లరి చేయొద్దమ్మా ఇది బ్యాడ్ మేనర్స్ అనేది చెప్పే విధానం ఒకటి. అందుకే ఒక్కటే చెప్తున్నా నేను, ఏ పిల్లలకైనా కావాలని ఎవ్వరు బయట ఫుడ్ ఇప్పివ్వరు. అందరూ తింటుంటే ఇప్పుడు మామూలుగా పెద్దవాళ్ళే అడుగుతుంటారు కాబట్టి వాళ్ళకు తినాలనిపిస్తుంది, వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు సడన్గా ఎగ్ రైస్ అడిగింది మా పాప, నేను చేశాను. అది ఇంట్లోనే చేశాను, నేనేం బయట నుంచి తీసుకొచ్చి పెట్టలేదు. కానీ ఆమె ఎవరన్నా అడిగినప్పుడు ఎగ్ రైస్ తిన్నదంటే అవన్నీ తిన్నందుకే ఇట్లా అయ్యింది, అవన్నీ చేసినందుకే ఇట్లా అయింది. అది ఆ పద్ధతి అనేది మాట్లాడే విధానం కూడా ఒక లెవెల్ వరకు బాగానే ఉంటుంది. కానీ తర్వాత వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. ఓకే నేను ఏం తిన్నా ఎవరు ఏమన్నారు, నేను బయట ఫుడ్ తింటున్నా. పిల్లలకు అనేది ఏదైనా మైండ్లో ఒకటి ఫిక్స్ చేయొద్దు. ఎవరన్నా ఒకరు భయం పెడుతున్నప్పుడు ఇంకొకరు అడ్డుపడొద్దు. ఈరోజు నేను చేసుకున్న దినచర్య ఇది. నైటే బాసనలు తోమి పడుకుంటే పొద్దుగల ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఎగ్ రైస్ చేసిన తర్వాత అన్నీ క్లీన్ చేసుకొని సదురుకొని అలా నీట్గా పెట్టేసుకున్నా. వాయిస్ ఓవర్లో మా బాబు బాగా వాయిస్ ఓవర్ తను కూడా ఇచ్చిండు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎన్ని పనులున్నా ఏం చేసుకున్నా ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేది చాలా బాగా ఉంటాయి. ఆ పూజ చేస్తున్నంతసేపు ఏ టెన్షన్స్ ఉండవు, మంచిగా ప్రశాంతంగా. ఈ విధంగా నైట్ మనం పనులన్నీ చేసి పెట్టుకుంటే మార్నింగ్ పూజ చేసేది ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. అందుకే నేను ముందు రోజు నైటే అంతా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. అంటే రూమ్ మార్చినాక దేవుణ్ణి కూడా కొద్దిగా పెట్టలేదు, మంచి రోజు చూసి పెట్టాలని. నేను యూట్యూబ్కి కొత్త, ఏమన్నా మిస్టేక్స్ చేస్తే చెప్పండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మా పెళ్లి రోజు అని చెప్పేసి మా పాప మెహందీ పెట్టించుకొచ్చుకుంది. ఎందుకు పెట్టుకున్నావు మమ్మీ అంటే, మీ పెళ్లి రోజుకి నేను లేకున్నా కదా మమ్మీ, అందుకే ఇప్పుడు మెహందీ పెట్టించుకున్నా, ఎలా ఉందని చెప్పేసి చూపించింది. థ్యాంక్ యూ.